నాటుకోడి చేయబోతున్నాము. ఈరోజు చికెన్కి ముందుగా నాటుకోడికి కోసినట్టునే పసుపు, కారం, కొద్దిగా సాల్ట్ పట్టించాను. ఒక పావు గంట అవుతుంది. అంటే నాటుకోడికి అలా పెడితే రుచి పెరుగుతుంది అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనండి, ఇది రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు రాగి పిండి 2 స్పూన్లు తీసుకున్నాం. అంటే 1 టీ కప్పు గ్లాసు బియ్యం తీసుకున్నాం. దీంట్లోకి ముందుగా రాగి పిండి నానబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోతున్నాను. వాటర్ పోస్తానండి. ఇప్పుడు రైస్ పెట్టుకుందాం. వాటర్ పోతున్నాను. టీ కప్పు గ్లాసు రైస్ అండి. ఇది ముందుగా నానబెట్టుకున్నాను. ఒక అరగంట అవుతుంది. రెడీ అయిందేమో చూద్దామండి. రైసు రెడీ అయిపోయిందండి. రైసు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి వేస్తున్నాను. రాగి పిండి వేస్తాం కదండి రైస్లోని. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెడితే ఇది రెడీ అయిపోద్ది. మూత పెట్టుకుందాం. రెడీ అయిందేమో చూద్దామండి. 3 నిమిషాలు అయిపోయింది. రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకుందామండి. అన్నీ వేసి ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని కుక్ చేద్దాం. రెండు బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, 2 మొక్కలు, ఇవి వేసుకున్నామండి. 3 పచ్చిమిర్చి చేశాను. రెడీ అయ్యేం చూద్దామండి. రెడీ అయ్యాయి. ఉల్లిపాయలు రెడీ అయిపోయి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. మెంతాకు వేస్తున్నానండి.
చేసుకున్న నాటుకోడి ఇప్పుడు వేద్దామండి ఇంట్లో. మధ్యలో చూద్దామండి. ఇది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంది. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా వేద్దాం. కొద్దిగా ఒక స్పూన్ వేద్దాము. అల్లము, వెల్లుల్లి, తర్వాత ముక్కలు కలిపి పేస్ట్ తయారు చేశాను. ఇది వేద్దామండి ఇప్పుడు. రెడీ అయిందేమో చూద్దామండి. రెడీ అయిపోయిందండి. బౌల్లో తీద్దాం. చూసారు కదా, నాటుకోడి రాగి సంగటి చేసి విధానం చూసారు కదా. మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి. టేస్ట్ చేద్దాం మరి. టేస్ట్ చేస్తున్నానండి. సూపర్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నాటుకోడి మాత్రం చాలా బాగుందండి. రాగి సంగటిలో వేస్తే ఇంకా టేస్ట్ పెరిగింది. చాలా బాగుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. మీరు నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.